హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో బెస్ట్ 3 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి అండ్ పీజీఐఎం ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 5 స్టార్ రేటెడ్ ఫండ్ అయినా సరే నేను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి చాలా కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, కానీ అన్ని ఫండ్స్లో ఏదైనా ఒక కేటగిరీలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అంటే అది ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీనే. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ కేటగిరీలో ఫండ్ మేనేజర్ ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 స్టాక్స్లో ఎప్పుడైనా సరే ఎంత పర్సెంటేజ్ అయినా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఓన్లీ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఓన్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే మార్కెట్ సైకిల్ బట్టి కావాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ కేటగిరీలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ కేటగిరీ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు ఒకే కేటగిరీ మ్యూచువల్ ఫండ్ టాప్ రిటర్న్స్ ఇవ్వదు. మార్కెట్ సైకిల్ బట్టి కేటగిరీలో రిటర్న్స్ అనేవి మారుతుంటాయి. సో ఈ గ్రాఫ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తే, కొన్నిసార్లు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తుంది, అండ్ కొన్నిసార్లు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ ఒక్కో కేటగిరీకి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువనే ఉంటాయి. అండ్ అలాగే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అన్ని ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. సో మీరు కానీ ఓన్లీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో వచ్చే రిటర్న్స్ అనేవి రావు. అండ్ అదే కానీ మీరు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో వచ్చే రిటర్న్స్ మీరు మిస్ అవుతారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేటగిరీ మారే కొద్దీ అయితే రిస్క్ అనేది పెరిగిపోతుంది, లేదా రిటర్న్స్ అనేవి లాస్ అవుతున్నారు. సో ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లం ఏది ఉండదు. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే యాజ్ పర్ సెబీ రూల్ ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మినిమం 65% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ మిగతా 35% బాండ్స్లో కానీ క్యాష్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఫాల్ వచ్చిందనుకోండి, ఫండ్ మేనేజర్కి ఆప్షన్ ఏముంటుంది అంటే మినిమం 65% అయితే స్టాక్స్లో పెట్టాలి యాజ్ పర్ సెబీ రూల్. రిమైనింగ్ 35% మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు ఫండ్ మేనేజర్ బాండ్స్లో లేదా క్యాష్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ 2020లో కోవిడ్ టైంలో ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ టైం పీరియడ్లో చాలా ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఫండ్స్ ఇవే చేశాయి. 35% అలొకేషన్ని క్యాష్లో అండ్ బాండ్స్లో పెట్టాయి. సో దట్ ఇన్వెస్టర్స్కి రిస్క్ అనేది తగ్గించారు, అంటే లాస్ అనేది చాలా తగ్గించారు ఇన్వెస్టర్స్కి కోవిడ్ టైం ఫాలో అప్పుడు. సో ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. సో మీరు కానీ ఎప్పుడైనా లంసమ్ చేయాలనుకుంటే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని కేటగిరీస్లో వచ్చే రిటర్న్స్ వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. మార్కెట్ ఫాల్ అయినప్పుడు 35% వరకు క్యాష్ అండ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కాబట్టి ఇన్వెస్టర్స్కి లాస్ని రిడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో. సో మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీస్లో. సో ఇప్పుడు టాప్ 3 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే ఫస్ట్ది డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్. నేను రెగ్యులర్ ప్లాన్ ఎందుకు చూపిస్తున్నానంటే డేటా రెగ్యులర్ ప్లాన్కే ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ ప్లాన్ కంటే. సో అందుకు నేను రెగ్యులర్ ప్లాన్ చూపిస్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ప్లాన్లో చేసుకోవచ్చు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు అప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్ స్టాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 1997లో లాంచ్ అయింది అండ్ ఈ ఫండ్లో టోటల్ 5,400 crores ఉన్నాయి అసెట్స్. అండ్ ఈ ఫండ్లో మినిమం ఎస్ఐపి ₹500తో స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ లంసమ్ మినిమం ₹500తో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 10 yearsలో ఫండ్ 14.93% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 12.77% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 yearsలో ఫండ్ 15.76% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 12.85% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 5 yearsలో ఫండ్ 16% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 yearsలో 17.64% రిటర్న్స్ ఇచ్చింది.
సో మీరు కానీ చూసినట్టయితే ఆన్ అండ్ యావరేజ్ ఈ ఫండ్ 15% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో మీరు కానీ ఎవ్రీ మంత్ 1000 రూపీస్ 15% ఇంట్రెస్ట్ రేట్తో 20 ఇయర్స్ టైం పీరియడ్ కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు టోటల్ 15,15,900 రూపీస్ వస్తాయి. అండ్ ఈ ఫండ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కానీ చూసినట్టయితే 2013 నుంచి 2020 వరకు ఈ ఫండ్ కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ ఫండ్ డౌన్ సైడ్ రేషియో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ రిస్క్ పారామీటర్స్కి వెళ్తే డౌన్ సైడ్ రేషియో ఉంటుంది. 0.94% ఉంది డౌన్ సైడ్ రేషియో. అంటే ఈ ఫండ్లో రిస్క్ అనేది తక్కువ ఉంది. 1 కంటే తక్కువ అంటే మంచిది డౌన్ సైడ్ రేషియో. సో ఈ ఫండ్కి 1 కంటే తక్కువ ఉంది డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో. అండ్ ఈ ఫండ్ యొక్క వర్స్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2008లో మార్కెట్ ఫాల్ వచ్చింది. అండ్ ఆ టైంలో ఈ ఫండ్ -51% ఫాల్ అయింది. అండ్ కోవిడ్ టైంలో 2020లో కోవిడ్ టైంలో మార్కెట్ ఫాల్ వచ్చింది. అప్పుడు ఇండెక్స్ 40% లాస్ అయితే ఈ ఫండ్ ఓన్లీ 33% లాస్ అయింది. సో ఇండెక్స్ కంటే ఈ ఫండ్ 7% బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఫండ్ ఏంటి అంటే పారక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఇది కూడా చాలా మంచి ఫండ్ నో డౌట్. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మంచి రిటర్న్స్ ఇస్తుంది ఇన్వెస్టర్స్కి. ఈ ఫండ్ 2013లో లాంచ్ అయింది. అండ్ ఈ ఫండ్లో టోటల్ 10,276 crores ఉన్నాయి అసెట్స్. అండ్ ఈ ఫండ్లో మినిమం ఎస్ఐపి 1000 రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. మినిమం లంసమ్ కూడా 1000 రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫండ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కానీ చూసినట్టయితే 2014 నుంచి 2020 వరకు ఇన్వెస్టర్స్కి కంటిన్యూస్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ బెంచ్ మార్క్ని బీట్ చేసింది ఈ ఫండ్. అండ్ కాన్స్ కానీ చూసినట్టయితే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ, అదొకటి ఈ ఫండ్కి డిసడ్వాంటేజ్. అండ్ ఈ ఫండ్లో వర్స్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2020 టైంలో ఈ ఫండ్ 30% ఫాల్ అయింది. బెంచ్ మార్క్ 40% ఫాల్ అయినప్పుడు ఈ ఫండ్ ఓన్లీ 30% ఫాల్ అయింది. సో ఈ ఫండ్లో రిస్క్ తక్కువ బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ ఫండ్ ఇంటర్నేషనల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఈ ఫండ్. ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే స్పెసిఫిక్గా యూఎస్ మార్కెట్ లాస్ట్ 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ ఫండ్ యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ థర్డ్ ఫండ్ ఏంటి అంటే యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ 2017లో లాంచ్ అయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది రఫ్గా. అండ్ ఈ ఫండ్లో టోటల్ 8,200 crores ఉన్నాయి అసెట్స్. మినిమం ఎస్ఐపి 500 అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ ఈ ఫండ్లో. అండ్ ఈ ఫండ్ యొక్క ప్రోస్ కానీ చూసినట్టయితే ఫండ్ 2017లోనే లాంచ్ అయింది. అండ్ 17 నుంచి 20 వరకు బెంచ్ మార్క్ అంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ ఫండ్ యొక్క వర్స్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2020లో ఓన్లీ 26% ఫాల్ అయింది ఈ ఫండ్. అంటే బెంచ్ మార్క్ కంటే 13% బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇందుకే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటాను. ఎందుకంటే మార్కెట్ ఫాల్ వచ్చినా సరే వీళ్ళకి చాయిస్ ఉంది 35% క్యాష్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఓన్లీ ఫ్లెక్సీ క్యాప్కే కాదు మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్ కూడా చాయిస్ ఉంది. బట్ ఫ్లెక్సీ క్యాప్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. అన్ని కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి. సో ఇవి టాప్ 3 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 3 ఫండ్స్లో ఏ ఫండ్లో అయినా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి 3 బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఈ 3 ఫండ్స్లో రిస్క్ దేనికి తక్కువ అంటే డిఎస్పి అండ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్కి రిస్క్ కొంచెం తక్కువ. యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్కి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ 2 ఫండ్స్తో కంపేర్ చేస్తే. అండ్ పీజీఐఎం ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ నేను ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు, ఈవెన్ దో అది 5 స్టార్ రేటెడ్ ఫండ్ అయినా సరే ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ అవ్వదు. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ మ్యూచువల్ ఫండ్ బాగుందా లేదా అని మనం కొంచెం క్లియర్గా చూసుకోవాలి. invest.in సైట్లో పీజీఐఎం ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒక రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే మనకి లాస్ట్ 3 ఇయర్స్లో రోలింగ్ రిటర్న్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్లో. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా అంటే మోస్ట్లీ అవ్వకపోవచ్చు. ఎందుకు అని నేను మీకు రీజన్ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా సరే ఒక ఫండ్ రిటర్న్స్ చూస్తున్నాం అంటే అది ఓన్లీ రోలింగ్ రిటర్న్స్ లేదా యావరేజ్ రిటర్న్స్ కాదు, మొత్తం ఆ ఫండ్ రిటర్న్స్ అన్నీ చూడాలి. ఆ ఫండ్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ ఫండ్ యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. సో పీజేఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2016లో ఈ ఫండ్ -1% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైంలో నిఫ్టీ 500 4.68% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ ఫండ్ రిటర్న్స్ అక్కడ బాగాలేవు. ఫైన్, అది తక్కువ డిఫరెన్స్ అనుకోవచ్చు. 2017లో ఈ ఫండ్ 36% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 37% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2018లో నిఫ్టీ 500 -1.5% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ -7% రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ ఈవెన్ 2019లో కూడా ఈ ఫండ్ బెంచ్ మార్క్ కంటే ఓన్లీ 1% రిటర్న్స్ ఇచ్చింది. సో 2019 వరకు ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ కానీ ఎవరైనా చూసినట్టయితే ఈ ఫండ్లో ఎవరు చేయి కూడా పెట్టరు. ఎందుకంటే ఈ ఫండ్లో రిటర్న్స్ అనేవి తక్కువ ఉన్నాయి. దట్టు కన్సిస్టెన్సీ లేదు. రిటర్న్స్ మాట పక్కన పెడితే ఫండ్లో కన్సిస్టెన్సీ లేదు. సో 2019 వరకు ఎవరైనా చూస్తే ఈ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు. బట్ 2020లో ఏమైంది అంటే ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. 2020లో ఈ ఫండ్ 36% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2021లో ఇప్పటి వరకు 30% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ లాస్ట్ 2 years వల్ల ఈ ఫండ్లో యావరేజ్ రిటర్న్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. సో మీరు ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో ఈ ఫండ్ 64% రిటర్న్స్ ఇచ్చింది. అది ఎందుకు అంటే 2019-20లో ఈ ఫండ్ రిటర్న్స్ బాగున్నాయి. సో దానివల్ల మీకు యావరేజ్ రిటర్న్స్ బాగా కనిపిస్తాయి. అండ్ స్టార్ రేటింగ్స్ ఎలా ఇస్తారంటే లాస్ట్ 3 years యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటారు అండ్ దాన్ని బట్టి స్టార్ రేటింగ్ ఇస్తారు. సో లాస్ట్ 2 yearsలో ఈ ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దానివల్ల దాని యావరేజ్ రిటర్న్స్ మారిపోయాయి అండ్ యావరేజ్ రిటర్న్స్ బాగా కనిపిస్తున్నాయి కాబట్టి 5 star రేటింగ్ వచ్చేసింది దానికి. సో ఇలాంటి ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. బట్ పాస్ట్లో కన్సిస్టెంట్గా ఏ ఫండ్స్ అయితే రిటర్న్స్ ఇచ్చాయో ఆ ఫండ్స్ ఫ్యూచర్లో కూడా కన్సిస్టెంట్గా ఉన్నాయి. ఏ ఫండ్స్ అయితే అబ్నార్మల్గా బిహేవ్ చేశాయో అంటే ఒక్కొక్కసారి మంచి రిటర్న్స్ ఇచ్చాయో ఆ ఫండ్ ఫ్యూచర్లో కనిపించలేదు. సో ఎప్పుడైనా సరే ఏ ఫండ్స్ అయితే కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చాయో ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో మీరు కానీ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఇయర్లీ రిటర్న్స్ చూసినట్టయితే 2016 and 17లో తప్ప ప్రతి ఇయర్లో పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ నిఫ్టీ 500 కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో అప్పుడప్పుడు మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే కంటే కంటిన్యూస్గా మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. విత్ ఇన్ ఆ కేటగిరీ మనకి చాలా ఫండ్స్ ఉన్నాయి. సో స్టార్ రేటింగ్స్ చూడొద్దు. కన్సిస్టెంట్గా ఏ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చిందో ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో అందుకు నేను పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రికమెండ్ చేయలేదు. ఇందులో కన్సిస్టెన్సీ తక్కువ అని. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిఎస్పీ, యాక్సిస్ అండ్ పరాగ్ పారిక్లో ఏ ఫండ్లో అయినా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ మోర్ దెన్ 5,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియకపోతే నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలని కూడా ఉంటుంది. మోడల్ పోర్ట్ఫోలియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ అప్స్టాక్ అకౌంట్లో చేయండి. అప్స్టాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.